నమస్తే అండి. మీ పేరు? నా పేరు కాదర్ గారండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారి పరిపాలన ఏ రకం? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి మించింది ఎవడ చేయలేడండి. చేయలేడు కూడా ఇక. ఎన్ని ఎన్ని తరాలు ఎత్తినా చేయలేరు. ఆయనతోనే పోద్ది అంతా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న వ్యక్తి. ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రిగా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూసాం. వీళ్ళిద్దరిలో ప్రజల పక్షాన ఉన్న నాయకుడు ఎవరు? ఈయనే చంద్రబాబు నాయుడే. ఆయనకి అన్నీ ఉన్నాయండి, అన్ని అంగులు ఉన్నాయి. ఒక అంగు కాదు, అన్ని అంగులు ఉన్నాయి ఆయనకి. మహానుభావుడు. ఇప్పుడు పేదవాడు ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు తీసేశాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు మనం? దాన్ని బ్రహ్మాండమైన చూడొచ్చండి. బ్రహ్మాండంగా జరుగుతుంది, బాగుంది, చాలా బాగుంది. భోజనాలు కూడా చాలా బాగున్నాయి, చాలా ఇదిగా ఉన్నాయి. చాలా మంచి పని చేశాడు. అది 5 రూపాయలకే భోజనం. మళ్ళీ అవును, 5 రూపాయలకే భోజనం. బాగుంది భోజనం. 3 పూటలు, పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం. అవునండి, 3 పూటలు పెట్టాడు చక్కగా. చాలా మంచి పని. పేదవాళ్ళకే బతకడానికి చాలా మంచి పనులు చేశాడు. ఆయన చేసేవన్నీ మంచి పనులండి. ఎందుకంటే గిట్టని వాళ్ళు ఏదో చెప్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అనుభవంతుడండి బాబు. ఇప్పుడు ఎంత గొప్ప కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తే కొంతమంది ఏం మాట్లాడుతున్నారండి, అన్నా క్యాంటీన్లు తీసేయాలని మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఏం చెప్తారు మీరు? తీసేయకూడదండి. తీసేస్తే చాలా బాధపడతారు జనం. అనవసరంగా తీసేసినాకే బాధపడ్డారు. మళ్ళీ ఇప్పుడు అనవసరం ఇక తీరండి. అది తీయడానికి ఎవడ వల్ల కాదు. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచారు. 4,000 రూపాయలు చేశారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో 3,000 అనేది ఇప్పుడు 4,000 రూపాయలు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు మనం? కరెక్ట్ అండి. ఆయన చేసిన పని మంచిది. వేరే వాళ్ళకి అలా పెడతాం. కొన్ని ఆయన అరికట్టాలండి. కొన్ని పింఛన్లు చాలా డేంజర్గా ఉన్నాయి. మామూలుగా లేకుండా కూడా తీసుకుంటున్నారు. అవి కొన్ని మీలాంటి వాళ్ళు కొన్ని పట్టుకోవాలి. చాలామంది ఉన్నారు. వాళ్ళని అరికడతాడు చంద్రబాబు నాయుడు గారు. గ్యారెంటీ అది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి కోసం 15,000 అమరావతి రాజధాని కోసం నిర్మించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. రాజధాని కోసం దాన్ని ఎలా చూడదు మనం? చాలా బాగా చూడొచ్చండి. అది ఎందుకంటే అందరికీ మంచి పని చేస్తున్నాడండి. దగ్గర మనం అందిన కార్యక్రమం బాగుంటుంది. 4 గంటలకు బాగుంటాయి. చాలా బాగుంటాయి. అటు కడపకు కానీ ఇటు వైజాగ్ కానీ 4 గంటలకు బాగుంటుంది. అది చాలా మంచి పనులు చేస్తున్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడి కళ నెరవేరే విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు. వీళ్ళు వేస్తున్నారండి. ఇంకా అంటే వచ్చింది కొత్త కదండి. ఇంక అన్నీ చూసుకోవాలి కదా. ఆ లావాదేవీలు అవన్నీ బోళ్ళన్నీ ఉన్నాయి. అవన్నీ చూసుకున్నాక గ్యారెంటీగా ఆయన వేస్తాడు. ఆయన ఖచ్చితంగా పథకం వేస్తాడు. ఆయన అన్నది నెరవేరుస్తాడు. ఇప్పుడు గత ప్రభుత్వంలో నాసిరకం ముందు వచ్చి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ క్వార్టర్ ముందు 80 రూపాయలు చేయడం, మంచి క్వాలిటీ ముందు అందించేలా అడుగులు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు మనం? సో మంచి పని అండి. ఆయన చేయాలి. ఎందుకంటే ఇంకా బోల్డ్ స్టాక్ ఉండిపోయింది పాపం. దాని గురించి వాళ్ళు ఆగిపోయారు. చేసేసేవాళ్ళు వాటికి. దాని గురించి మంచి ముందు ఇస్తాడు. ఆయనకి చేసిన ఇదివరకు ఇచ్చాడు. మంచి మంచి మందు ఇచ్చాడు. చాలా బాగుంటారు. ఈ బోల్డ్ మంది చనిపోయారు ఈ మందు వల్ల. జగన్ గారిది ఏ కేసు లేకుండా చంద్రబాబు గారిని జైల్లో పెట్టి వచ్చల దొడ్లో పడేసి దాంట్లో ఆయన కుటుంబ పరిస్థితులు కూడా ఎవరిని వెళ్ళవకుండా చేస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తుంటే ఆఫ్ చేపించేసి ఆయన అంత ఇబ్బంది పెట్టారు. లాస్ట్ దెబ్బ అది ఒకటి జరిగింది జగన్కి. అదేనా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన ప్రధాన కారణం? అదే ఈ పథకాలు, ఈ కొన్ని విషయాలు అంటే మందు దగ్గర కానీ లేకపోతే ఈ పథకాలు ఇచ్చిన దగ్గర లాగేయడం కానీ, ఈ చంద్రబాబు అరెస్ట్ చేయించడం కానీ, ఆయన వయసుకైనా సరే విలువ ఇవ్వాలి. అలాంటి ఆయన ఉచ్చలతోటిలో పడేసి 4 రోజులు ఇబ్బంది పెడితే చూసిన జనాలు ఎలా ఉంటారు? బాగా బుద్ధి చెప్పారు. మూసుకొని కూర్చున్నాడు. కానీ ఇంకా అంచులో రాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి కనే కనబడ్డాడు ఇంక లైఫ్లో. 2029 మళ్ళీ నాదే అసలు కలలుగా అంటున్నారు వాళ్ళు.
కళలకు అంటున్నారు వాళ్ళు అంతే. పథకాలు అనేది పెట్టింది ఫస్ట్ నుంచి ఎన్టీ రామారావు గారు పథకాలు దింపారు. దింపిన తర్వాత దాన్ని రెట్టింపు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈయన పథకాలు పెట్టారు, ఎందుకు పెట్టాడో తెలియదు. ఆ పథకాలు ఎందుకు ఇచ్చారో కూడా తెలియదు. రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాక్కునే టైపు లాగారు. కానీ వీళ్ళు అలా కాదు. మా చంద్రబాబు నాయుడు గారు చక్కగా రూపాయి మిగిలేటట్టు చేస్తారు ప్రతి దాంట్లో కూడా. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, నేను ఎన్ని పథకాలు ఇచ్చినా ఎందుకు నాకు ఓట్లే లేదని అడుగుతున్నాడు. మరి అయ్యే దొంగ పథకాలు అనేది. ఇప్పుడు దొంగ పథకాలు అంటే అయ్యే. ఇప్పుడు ఇచ్చారు, ఆటో వాళ్ళు 10,000 ఇచ్చారు. ఇచ్చి సుఖం ఏంటి? అన్ని రకాలుగా లాగేశారు. అమ్మఒళ్ళు వేసాడు, అన్ని రకాలుగా లాగాడు. 45 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చాడు. మొత్తం అన్ని విధాలుగా లాక్కోవడమే తప్ప ఎస్టీడీ వ్యాపారం చేశారే తప్ప పేదలకు మట్టుకు న్యాయం చేయలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చక్కగా పేదలకు అందరికీ కూడా అందుబాటులో, మధ్యతరగతి కుటుంబాలకి పేదలకి అందుబాటులో అన్ని విధాలుగా పథకాలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఈయన కలిపి ఒకటయ్యి అన్ని విధాలుగా రిలీజ్ చేస్తారు. ఇంకా అవ్వలేదు, ఇంకా ఇప్పుడే కదా 2 నెలలు అయ్యింది. అది ఇప్పుడు మనకి అమరావతి రాజధాని, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పి ఇష్టానుసారం చేశాడు. దాన్ని ఏమంటారు? అదే తప్పుడు పని అయింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఈయన 3 రాజధానులు కాదు, 60 స్థానాలు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు సంతకం పెట్టింది ఆయనే, ఇదే అమరావతి కావాలని. తర్వాత గెలిచిన తర్వాత ఈ అమరావతి నాకు వద్దు, వైజాగ్ రాజధాని చేస్తానని చెప్పి 3 రాజధానులు చేస్తానని ఒకటేమో అక్కడ పెట్టి అన్నీ పెట్టి ఆయన కంపు చేసుకున్నాడే తప్ప ఎవ్వరు కూడా ఆయన్ని ఎవ్వరు కెలకలేదు. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంత మంచి పనులు చేస్తూ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తీసేస్తున్నారు పరిపాలన. అయితే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను అసెంబ్లీకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, మీ క్యాసెట్ మీరు వేసుకొని చూసుకోండి. ఎందుకంటే 23 స్థానాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 6 నేను లాగేసుకుంటే చంద్రబాబు నాయుడు నువ్వు ఇక్కడ ఉండవు, వెళ్ళిపోతావు అని చెప్పేసి అన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మరి 11 స్థానాలు ఉన్న వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఎలాగేస్తారు? ఇవ్వరు కదా. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, మేము మీతో గొడవలు పడాం, మీ క్యాసెట్లు మీరు వేసుకొని చూసుకోండి, మీ పరిపాలనలో మాకు ఏం చేశారో మీ క్యాసెట్లు మీరు వేసుకొని చూసుకోండి, మేము అంతే, అంతకుమించి ఏం మాట్లాడమని చెప్పారు. ముందు దాకా ఎలా ఉందా మీకు? ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు 1వ తారీఖు నుండి ప్రతి ఏదైనా మీ బ్రాండ్ ఏ నచ్చినా సరే అది క్వార్టర్ 80 రూపాయలకి అందించడానికి రంగం సిద్ధం చేశారు. క్వాలిటీ ముందు, అప్పట్లో నాసిరకం ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాడు. అనేక బ్రాండ్లు చాలామంది చనిపోయారు అన్నారు. ఆ రెండింటికి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల మీ అభిప్రాయం చెప్పండి. మద్యం తాగేవాళ్ళు చాలామంది ఉన్నారు, అది బాగా అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు తాగిన మందు అంతా కూడా వేస్ట్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతకుముందు మంచి మందు అందించారు, ఇప్పుడు మళ్ళీ మంచి మందు అందిస్తారు. అందులో కంగారేం పడక్కర్లేదు, ఆరోగ్యాలన్నీ బాగానే ఉంటాయి.